హాయ్ అందరికీ. ఈరోజు మనం ప్రేమ గురించి తెలుసుకోబోతున్నాము. మనం దేవుడిని పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమిద్దాం అనుకున్నాం. ఆయనతో నడుద్దాం అనుకున్నాం. ఆయన గురించి అన్నీ చేద్దాం అనుకున్నాం. కానీ చాలా సార్లు విఫలమయ్యాం. మీరే కాదు, నేనే కాదు మనలాగా పేతురు కూడా విఫలమయ్యాడు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మీరు ఈ యొక్క రాత్రి నా యొక్క విషయంలో అందరూ కూడా అభ్యంతర పడతారని అంటారు. అనగానే వెంటనే పేతురు, ప్రభువా నీ విషయంలోని ఎవరు అభ్యంతర పడినా సరే, నేను మాత్రం అభ్యంతరం పడనంటారు. కానీ తర్వాత పేతురు జీవితంలో ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. పేతురు యేసుక్రీస్తు ఎవరో తెలీదని 3 సార్లు అబద్ధం చెప్తాడు. దేవునితో నడవలేక ఆగిపోతాడు. మీరు కూడా చాలా సార్లు ఆయనతో నడవలేక, ఆయనతో ముందుకెళ్ళలేక, ఆయనతో స్పెండ్ చేయలేక, వెనక్కెళ్ళిపోతూ, మీ వల్ల కాక మీరు కూడా ఆగిపోయి ఉండొచ్చు. మీరే కాదు, నేను కూడా ఆగిపోయాను. నేను దేవునితో నడిచి ఈ రోజుకి 8 సంవత్సరాలవుతుంది. అయితే నేను నా ప్రయాణంలో ఒకరోజు నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. నేను వాక్యం చదవలేకపోతున్నాను. నేను ఆయనతో స్పెండ్ చేయలేకపోతున్నాను. నేను దేవుడిని ఎంత ప్రేమిద్దామన్నా కూడా సరే నా వల్ల అవ్వట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వరాన్ని నేను విన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మెల్లగా, కుమారుడా నువ్వెప్పటికీ నన్ను ప్రేమించలేవు. ఎందుకంటే అంత ప్రేమ నీలో లేదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, మనస్సుతో ప్రేమించాలంటే మొదటగా నీవు క్రీస్తు ప్రేమను అనుభవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు. అందుకనే పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని మొదటి యోహాను 4:18, 19లో యోహాను గారు చెప్తారు. వెంటనే నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను దేవుని ప్రేమను అనుభవించడం మొదలుపెట్టాను. ఆయన నన్నెంత ప్రేమిస్తున్నాడు, ఆయనంటే ఎంత ఇష్టం అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఆయన సిలువ కార్యాన్ని చూడడం మొదలుపెట్టాను. నేను ఆయన ప్రేమతో నింపబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క ప్రేమతో నా హృదయంలోని నింపడం నేను చూశాను. తండ్రి యొక్క ప్రేమని. అందుకనే ద లవ్ ఆఫ్ గాడ్ షెడ్ అబ్రాడ్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుందని రోమీయులకు 5:5లో ఉంటది. నేనెప్పుడైతే ఆయన ప్రేమతో నింపబడ్డానో, నేను ఆయన ప్రేమించుకొని ఉండలేకపోయాను. అప్పటి వరకు ఒక 20 నిమిషాలు కూడా చదవలేని నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను గంటలు గంటలు చదవడం మొదలుపెట్టాను. మీరు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ అని జూడ్ 121లో కూడా ఉంటది. ఈ యొక్క సత్యం నా జీవితాన్ని మార్చింది. మీ జీవితాన్ని కూడా మారుస్తది నిశ్చయముగా. గాడ్ బ్లెస్ యూ.